హాయ్ అండి, వెల్కమ్ టు వెల్ థియరీ. మనకి స్క్రీన్ పైన చూడండి, రకరకాల సిరామిక్ క్యాప్స్, రకరకాల టంగ్స్టన్ రాడ్స్ కూడా ఉన్నాయి. వెల్డింగ్ చేసేటప్పుడు టంగ్స్టన్ రాడ్ ఏ సైజు వాడినా సిరామిక్ క్యాప్ అనేది అక్కడ జాబును పెట్టి మార్చుకుంటే సరిపోతుంది. టంగ్స్టన్ని పెట్టి అయితే సిరామిక్ క్యాప్ అనేది మార్చనవసరం లేదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది, ఇందులో ఉన్న టంగ్స్టన్ సైజులు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ టంగ్స్టన్ రైట్ సైడ్లో ఉంది, దాని సైజు 1.6 mm. దాని తరువాత 2 mm, నెక్స్ట్ 2.4 mm. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇదే రాడ్, 2.4 mmని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. చివరిగా ఉన్నది 3.2 mm టంగ్స్టన్ రాడ్. అయితే ఈ టంగ్స్టన్ రాడ్ మార్చినప్పుడల్లా గ్యాస్ లెన్స్ లేదా కొలెక్ట్ బాడీ మార్చాలి, ఇంకా కొలెక్ట్ మార్చుకోవాలి. అయితే ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. టిగ్ వెల్డింగ్ చేసేటప్పుడు టిగ్ టార్చ్ని ఎలా కనెక్ట్ చేయాలి? టిగ్ వెల్డింగ్ని మైనస్లో వెల్డింగ్ చేస్తాం, అంటే స్ట్రైట్ పొలారిటీలో వెల్డింగ్ చేస్తాం. టిగ్ని మైనస్లోనే ఎందుకు వెల్డ్ చేయాలి? ప్లస్లో చేస్తే ఏమవుతుంది? అసలు మిషన్ పొలారిటీ మైనస్ ప్లస్ నుంచి వచ్చే కరెంట్ అనేది మైనస్లో తక్కువ కరెంటు వస్తుంది, ప్లస్లో ఎక్కువ కరెంటు వస్తుంది. అందువలన మైనస్లో వెల్డింగ్ చేయడం వలన టంగ్స్టన్ అనేది మెల్టింగ్ అవ్వదు, ఫ్లేమ్ అనేది చక్కగా వచ్చి వెల్డింగ్ అవటానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు వెల్డర్స్ ప్లస్లో ఉన్నప్పుడు వెల్డింగ్ స్టార్ట్ చేయడం వలన కరెంట్ అనేది ఎక్కువ వచ్చి టంగ్స్టన్ రాడ్ మెల్టింగ్ అయిపోతుంది. అందువలన టిగ్ వెల్డింగ్ అనేది ప్లస్లో వెల్డింగ్ అవ్వదు, మైనస్లోనే టిగ్ వెల్డింగ్ చేయాలి. వెల్డింగ్ కొట్టే ముందు వెల్డింగ్ హోల్డర్ని మైనస్లో పెట్టుకొని టిగ్ టార్చ్కి కనెక్షన్ అనేది ఇవ్వాలి, ప్లస్ని ఎర్త్గా ఇచ్చుకోవాలి. టిగ్ టార్చ్లో పార్ట్స్ గురించి చూద్దాం. దీనిని కొలెక్ట్ బాడీ అంటారు. ఇది సిరామిక్ క్యాప్, దీనిని కొలెక్ట్ అంటారు. కొలెక్ట్ అనేది టంగ్స్టన్ రాడ్ని పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దీనిని బ్యాక్ క్యాప్ అంటారు. బ్యాక్ క్యాప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ క్యాప్, 2 మీరు చూస్తున్నది లాంగ్ క్యాప్. దీనిని టంగ్స్టన్ రాడ్ అంటారు. టంగ్స్టన్ రాడ్ అనేది వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.